ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సూలూరుపేట సింగిల్ పాలిష్డ్ రైస్ సూలూరుపేటకి మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. సూలూరుపేట ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సూలూరుపేట ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా సూలూరుపేటకి మనం రైస్ పంపించడం జరుగుతూ ఉంది. 25 kgs రైస్ సింగిల్ పాలిష్ సూపర్ లగ్జరీ బస్సులో ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా మనం రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం. నిన్ననే భద్రాచలం సీతారాముల వారి దర్శనం చేసుకోవడం భాగ్యం జరిగింది. కరెక్ట్గా పండగప్పుడు తోట నాగరాజు గారు అప్పుడు శ్రీరామనవమి నాడు ఒడ్లు ఎండబెడతా ఉన్నాం. ఈరోజు మనం తినే ప్రతి గింజ ఆ రోజు మనం ఎండబెట్టడం ఆరబెట్టడం చేయడం జరిగింది. అంటే పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవల ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ ఈ విధంగా శ్రమ, అంటే టీం మెంబర్స్ అందరం శ్రమ చేస్తూ ఉంటాం. శారీరక శ్రమ ఎంత ఉన్నా కూడా దైవానుగ్రహం లేకపోతే మనం ఏం చేయలేం. దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, మీ అభిమానం, ఆప్యాయత ఇన్ని రోజులు అంటే 2021 నుంచి మీరు రైస్ తీసుకుంటా ఉంటారు. అంటే రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు వీళ్ళే 5 సంవత్సరాల నుంచి, అంటే 5 వసంతాలు పూర్తి చేసుకుంది. 5 సంవత్సరాల నుంచి మనకు విజయం సాధించడానికి కారణం అంటే ఈ విధంగా మీరు ఆ రైస్ తీసుకోబట్టి మనం పంట పండించడం కాబట్టి, అంటే ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో చేస్తూ ఉంటాం. ఎప్పటి నుంచో జొన్నవాడ కామాక్ష మన ఆశీస్సులు, మన ఇంటి వెళ్ళిపోయి కాబట్టి ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా మధ్యరాటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, రాములు భద్రాచలం ఎప్పటి నుంచో పోవాలనుకుంటున్నా. 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు పోలా నేను. నిన్న పోవడం, దర్శనం తెచ్చుకోవడం జరిగింది. నేను కోరుకుంది కూడా ఒకటే, ఇది ఈ సంవత్సరం కూడా మళ్ళీ నవంబర్ 19వ తారీఖున నవంబర్ 19న ఒరిస్సాకు చేస్తాం. మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం. ఈ విధంగా దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఈ విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇది భద్రాచల సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారు కూడా ఈ ఆలోచన రావడానికి కారణం భద్రాచలంలోనే శ్రీ సీతారాముల వారి దర్శనం చేసుకోవడం అప్పుడు శ్రీరామనవమి అప్పుడు ఆ సార్ కూడా ఆ ఆలోచన రావడం కూడా ఆ భద్రాచలంలోనే. అంటే ఏ గ్రామం ఎత్తుకున్నా, ఏ మండలంలో ఏ ఊరు ఎత్తుకున్నా కూడా రాముల వారి దేవాలయం లేని ఊరైతే ఉండదు. ఏ ఊరు ఎత్తుకున్నా కూడా, ఏ మండలం ఎత్తుకున్నా, ఏ గ్రామం ఎత్తుకున్నా కూడా అటువంటి మహాత్ర విధంగా 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పూర్తి. ప్రతిసారి కూడా శ్రీరామనవమి అప్పుడే మనం ఒడ్లు ఎండబెట్టడం, ఆరబెట్టడం జరుగుతూ ఉంటుంది. నిజానికి పక్కన 1 కిలోమీటర్ దూరంలో కూడా వర్షం పడింది. మనకి మోడేగుంట ఉంది కదా, మోడేగుంట, వెడవలూరు సైడ్ మొత్తం వర్షం పడింది. మనకు మాత్రం పడలా. అంటే 1 కిలోమీటర్ దూరంలో కూడా వాన పడింది కానీ మనకు పడలా. అంటే ఒడ్లు ఎండబెట్టడం, ఆరబెట్టడం చేస్తూ ఉన్నాం. ఏం మాత్రం ఒక గింజ తడిసినా కూడా ఇంకా ఇంత కష్టపడి చేసినా కూడా వేస్ట్ అయిపోద్ది. విధంగా దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉందని నేను కోరుకుంటున్నాను. మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అది అదేవిధంగా పొంతగాని గంగాధర్ గారు, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, బాబాయ్ వేటగిరి పాలే, కొమ్మరిగిరి దుర్గారావు అని కానీ, అదేవిధంగా అమ్మమ్మ కుటుంబ పోట్లూరు సేనని కానీ, కొత్తగా వచ్చిన టీం మెంబర్ హరీష్ కానీ, అదేవిధంగా జనార్దన్ అమ్మ ఉన్నప్పుడు ఆయన పెట్టుకోండి అని జనార్దన్. ఇప్పుడు కూడా చాలామంది టీం మెంబర్స్. అది ఒక టీమ్ వర్క్స్ మేక్స్ డ్రీమ్ వర్క్ సక్సెస్. ఒక్కడైతే ఏది చేయలేదు. అది ఒక టీం మెంబర్స్ సమిష్ట కృషితోనే టీం మెంబర్స్ అందరం ఏకమయ్యి చేయడం జరుగుతూ ఉంది. నవంబర్ 19వ తారీఖున మళ్ళీ తెలంగాణ సోనా మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే, అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫున. థ్యాంక్ యూ.